హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వినాయకుడికి నేను చేసిన నైవేద్యం చూపిస్తాను. రవ్వ అప్పాలు, మోదకాలు. ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. అదే కప్పుతో పంచదార కూడా తీసుకోవాలి. ఈ రెండింటిని కలిపి పక్కన పెట్టుకోవాలి. బొంబాయి రవ్వ, పంచదార ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో వాటర్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె స్టవ్ మీద పెట్టుకుని ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. ఒక కప్పు వాటర్, ఒక కప్పు పంచదార, ఒక కప్పు గోధుమ నూక. ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతున్నాయి కదా, మనం కలిపించుకున్న పంచదార నూక ఇప్పుడు వేసేసుకోవాలి. ఇలా స్లోగా కలుపుతూ ఉండలు లేకుండా ఉడుకు పట్టిన తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. మనం రవ్వ కేసరి చేసినప్పుడు ఒక కప్కి 2 కప్పులు వాటర్ పోస్తాం. 3 కప్పులు పోసినా కూడా బాగుంటుంది. మనం చేసే అప్పాలకి ఈ కొలత కరెక్ట్గా సరిపోతుందండి. ఈ ప్రసాదం చేసే గిన్నె కొంచెం మందంగా ఉన్న గిన్నెని తీసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతుంది ప్రసాదం. అందులో ఒక పావు గంట ఉంచితే మగ్గిపోతుందండి నూక. అప్పాలు చాలా చక్కగా వస్తాయి. తీపి కూడా కరెక్ట్గా సరిపోతుంది. అదే రవ్వ కేసరికైతే కప్పున్నర వేసుకోవాలి. ఇందులో అప్పాలు ఎక్కువ స్వీట్గా ఉంటే బాగోవు, మీడియంగా ఉంటే బాగుంటుంది తీపి. ఇప్పుడు బ్యాటర్ అయితే చల్లారిపోయింది కదా, ఇలా చిన్న చిన్న అప్పాల్లా చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవటమే. మొత్తం అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మోదకాలకి స్వీట్ అప్పాల్లో తక్కువ వేసాం కాబట్టి 1 స్పూన్ పంచదార పొడి వేసి కలిపేశాను. ఇప్పుడు మోదకాలు చేసే మౌడ్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇప్పుడు మనం చేసుకున్న గోధుమ రవ్వ ప్రసాదాన్ని ఈ మౌల్డ్కి కొంచెం నెయ్యి రాసి ఈ ప్రసాదాన్ని అందులో పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే మోదకాలు చక్కగా వచ్చేస్తాయి. మోదకాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత అప్పాలు చేసి పెట్టుకున్నాం కదా, అవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. వెంటనే కదపకూడదండి వీటిని, కొంచెం వేగిన తర్వాత అప్పుడు తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుని మిగిలినవి కూడా వేసేసుకుందాం ఆయిల్లో. అంతేనండి, ఇప్పుడు మోదకాలు అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి. బెల్లం పాలు కలిపి దేవుడికైతే నైవేద్యం. ఇవి తీసిన వెంటనే మెత్తగా ఉంటాయండి. చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయి. లోపల మెత్తగా ఉంటుంది. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.